సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్యన్, మీరు చూస్తున్న ఏడి ట్రేడ్ మైండ్. సో ఈరోజు మనం మాట్లాడదాం ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి. సో చాలామంది అడుగుతున్నారు ఫోరెక్స్ ఏంటి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కంప్లీట్ మీకు అసలు ఫోరెక్స్ ఏంటి, అసలు ఫోరెక్స్లో ట్రేడ్ ఎలా చేయాలి, అసలు ఏంటి ఇంత అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ. ఈ వీడియో నేను ఒక సింపుల్గా చెప్తున్నా. ఇంతమంది ఇప్పుడు వరకు నాకు అడిగిన వాళ్ళు, కామెంట్స్ చేసిన వాళ్ళు కానీ, ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కానీ, సింపుల్గా ఒకే విషయం చెప్తున్నా. ఈ వీడియో రియల్లీ డెడికేటెడ్ ఫర్ గొర్రెలు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇది. ఏమనుకోకండి, ఫీల్ అవ్వకుండా తిడుతున్నానని లేకపోతే ఏదైనా అంటున్నాను కూడా. సింపుల్గా ఇది వాళ్ళ కోసమే. ఈరోజు కంప్లీట్ మీకు ఫోరెక్స్ మీద ఇంత నాలెడ్జ్ ఇస్తాను కదా, మీకే అర్థమైపోద్ది ఫోరెక్స్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏ ట్రేడింగ్ చేయాలా వద్దా అని. ఓకే, సో అస్సలు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు వరకు నేను గొర్రెలు అన్నానని లేకపోతే ఇంకేదైనా అన్నానని ఫీల్ అవ్వకండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్నది మీకు ఒక విషయం చెప్దాము. ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు డైరెక్ట్ ఫోరెక్స్ అంటే అసలు ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఫోరెక్స్ ప్లాట్ఫామ్స్ ఏంటి ఉన్నాయి, ఎలా ఫ్రాడ్ జరుగుతుంది, ఫ్రాడ్ అయినా ఒక రియల్ ట్రేడింగ్ కూడా ఎలా జరుగుతుంది, మొత్తం అంతా మీకు ఈరోజు నేను లైవ్లో చూపిస్తాను. ల్యాప్ స్క్రీన్లో మొత్తం చూడండి. మళ్ళీ ఎండ్లో నీకు కలుస్తా. అప్పుడు మీ డిసిజన్ మీరే తీసుకోండి. ఓకే, నేనేం తీసుకోండి. ఫోరెక్స్ ఎందుకు ట్రేడ్ చేయట్లేదు అంటే ఒకటే విషయం, పెద్ద పెద్ద ట్రేడర్లు ఉన్నారు నేను కాకుండా. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదో కూడా ఒకసారి ఆలోచించండి. మిగతాది మీకు చూపిస్తా. యూట్యూబ్లో చూసి ప్రతిదీ నమ్మకండి. ఓకే, సో ఇప్పుడు నేను స్క్రీన్లో ల్యాప్ స్క్రీన్లో తీసుకెళ్తాను, ఫస్ట్ మీకు చూపిస్తాను. లాస్ట్లోకి వచ్చేసరికి డిసిజన్ మీదే, మీ మీద వదులుతాను. ఓకే, సో ల్యాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం పదండి. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా మాట్లాడదాం. సో గొర్రెలు అన్న నేను ఫీల్ అయిపోకండి. అసలు ఏం చెప్తున్నానో వినండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే. నాకు ఈ వీడియో చేయమని ఎవరు స్పాన్సర్ అయితే చేయలేదు, అండ్ వేరే యాప్స్ గురించి కానీ వేరే కంపెనీస్ గురించి కానీ చెడుగా చెప్పమని కూడా ఎవరు చెప్పలేదు. ఇదంతా మీకు లెర్నింగ్ పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్, రియల్ నాలెడ్జ్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి 4x మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, నాకు ఎవరు స్పాన్సర్ అయితే చేయలేదు, ఎవరి కోసం ఉద్దేశించి కూడా చేయట్లేదు. ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, ఎడ్యుకేషన్ మోటివేషన్ లాగే తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అసలు 4x అంటే ఏంటి, అసలు 4x ఏంటి, ఇండియాలో ట్రేడ్ ఎందుకు అవ్వట్లేదు. ఇప్పుడు సింపుల్గా మీకు ఒక విషయం చెప్తా. ఏం మన జీరోదా ఉంది, అప్ స్టాక్ ఉంది, ఏంజల్ బ్రోకింగ్ ఉంది, ఇవన్నిట్లో ఇప్పుడు మన నార్మల్ ఇండియన్ మార్కెట్ ఎలా నడుస్తుందో 4x మార్కెట్ కూడా తీసుకురావచ్చు కదా, చేయొచ్చు కదా. బట్ చేయరు. ఎందుకంటే మన బ్రోకర్లు లాస్ అయిపోతారు. ఫస్ట్ థింగ్, మన బ్రోకర్ లాస్ అయిపోతారు. అది ఎందుకు లాస్ అవుతారన్న, వాళ్ళకే ప్రాఫిట్లు వస్తాయి, అవన్నీ ఎక్స్ అండ్ ఎక్స్. అదంతా మీరు ఆలోచించాల్సిన విషయం కాదు. అదంతా గవర్నమెంట్ అండ్ బ్రోకర్లు ఆలోచించాల్సిన విషయం. అది బ్రోకర్లకి గవర్నమెంట్కి మధ్యన ఉండాల్సిన డీల్. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో దాన్ని బట్టి గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటుంది. బట్ మన బ్రోకర్సే వద్దంటున్నారు. ఎందుకు? బికాస్ వాళ్ళకి తెలిసి వాళ్ళు లాస్ అవుతారు. సో ఫోరెక్స్ ట్రేడింగ్లో మనీ అంత రాదు. మన బ్రోకర్స్ కానీ అంత టైం స్పెండ్ చేయలేరు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఫోరెక్స్ ట్రేడింగ్ ఎలా అవుతుంది అంటే, ఫ్రైడే టు మండే వరకు మార్కెట్ నడుస్తూనే ఉంటుంది. మండే టు ఫ్రైడే టు మండే, మీరు ఎలా అనుకున్నా పర్లేదు. ఇలాగా ఫ్రైడే టు మండే కాదు, మండే టు ఫ్రైడే వరకు మార్కెట్ కంటిన్యూగా నడుస్తుంది. 6 గంటలు క్లోజ్ అయిపోవడం, 7 గంటలు క్లోజ్ అయిపోవడం ఉండదు. మండే టు ఫ్రైడే 24 అవర్స్ మార్కెట్ నడుస్తూనే ఉంటుంది ఫోరెక్స్ది. ఫోరెక్స్ అంటే వరల్డ్ అంతా ట్రేడ్ చేస్తుంది, ప్రపంచం అంతా ట్రేడింగ్ జరుగుతుంది, అందుకు ఫోరెక్స్ అంటాం. ఓకే, ఇంతవరకు మీకు క్లారిఫై కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, బాగా వినండి. ఫోరెక్స్ అంటే ఏంటో చూడండి. ఒకసారి మీకే బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫోరెక్స్ అంటే ఏం లేదు, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనమాట. ఓకే, సింపుల్, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్నే ఫోరెక్స్ అంటాం. ఇప్పుడు ఫోరెక్స్ మన ఇండియాలో చేస్తే ఇందులో చేయొచ్చు. చాలామంది ఇప్పుడు దిక్కుమాల యాప్లు అన్నీ బోల్డ్ ఉన్నాయి ప్లే స్టోర్లో. అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఇగోండి నేను ఇది పెట్టాను, పైకి వెళ్ళింది, నేను కారు కొనేసాను. ఇగోండి నేను ఇది పెట్టాను, నేను ఇల్లు కొనేసాను. ఇగోండి పైకి వెళ్ళింది చూడండి. సింపుల్ ప్రొడిక్షన్ చేయాలి. దానికి యూట్యూబర్లు కూడా చాలామంది కావాలని దరిద్రంగా అంటే డబ్బుల కోసం ప్రమోషన్ చేస్తున్నారు. సో యూట్యూబర్స్కి నేను అంటే ఇది చేయకండి అని చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అదే వాళ్ళ పెయిడ్ ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో చేసుకోనివ్వండి. సో నేను ఏ యాప్కి అయితే ఉద్దేశం చెప్పట్లేదు, బట్ అదంతా రియల్ కాదు. ఈ వీడియో మీరు మా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది ఎంత రియలో, ఎంత జెన్యున్, ఎంత యూట్యూబర్లు బాగా జెన్యున్గా మాట్లాడతారో మీకు అర్థం. సో ఇండియా ఫోరెక్స్ అంటే ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఇండియా ఏం చేసింది అంటే, ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్. కావాలంటే ఒక్కసారి వెళ్ళి మీరు గూగుల్లోకి వెళ్ళి వై ఫోరెక్స్ ట్రేడింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక పెద్ద ప్యాసేజే వస్తుంది. తీరుబాటుకు టైం ఉన్నప్పుడు కూర్చొని చదువుకోండి అమ్మా గొర్రెలు.
మీకు ఇందాక చెప్పినప్పుడు తీరుబాటు టైం ఉన్నప్పుడు చదువుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మార్క్ చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇంత టైం తీసుకొని ఈ వీడియో చేయడానికి కారణం కూడా చాలా స్టడీ చేసి నేను తీసుకొస్తున్నాను. ఓకే, నా ఎక్స్పీరియన్స్ ఉంది, 3 మంత్స్ అవునా 2 మంత్స్ అవునా ఎంతో స్టడీ చేసి మీకు ఈ ఫోరెక్స్ అనేది తీసుకొచ్చా. బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, నాన్ ఇండియన్ కరెన్సీ ట్రేడింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ఫేమా యాక్ట్. ఓకే, ఫేమా యాక్ట్లో ఇండియన్ కరెన్సీ లేకుండా, అంటే యూఎస్డి తర్వాత ఈఎస్డి అని ఒకటి ఉంటే చూసారా, ఇలాంటివన్నీ ఇల్లీగల్ ట్రేడింగ్ అని చెప్పేస్తుంది. ఇండియన్ కరెన్సీ లేకుండా ఉండేది ప్రతిదీ ఇల్లీగలే. అంటే యూఎస్డి ఐఎన్ఆర్ ఉండొచ్చు, యూఎస్డి ఇలాగ ఉండేవి ఇల్లీగల్. ఓకే, మీకు మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను, బాగా వినండి. సో ఇండియన్ కరెన్సీ లేనిది ఇల్లీగల్ ట్రేడింగ్ అని చెప్పేసింది ఫస్ట్ థింగ్ ఫేమ్ యాక్ట్ కింద. సిబిఐ అండ్ ఆర్బీఐ డైరెక్షనల్, అంటే ఇదంతా కాదు. ఇక్కడ మళ్ళీ ఈ ఒక పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. నాన్ ఇండియన్ సిటిజన్స్ ఈజ్ నాట్ పర్మినెంట్ ఫర్ ఫోరెక్స్ ట్రేడింగ్. అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్కి ఎలో లేదు, ఓన్లీ నాన్ ఇండియన్ సిటిజన్స్ లైక్ ఫారినర్స్ మాత్రమే ఫోరెక్స్ ట్రేడింగ్ చేసుకోగలరు. అది ఇండియా బయట అవ్వు, ఇండియా అవతల అవ్వు, బయట ఇండియాలోకి వచ్చి చేసుకున్నాం, ఇండియా బయట చేసుకున్నాం, చేసుకోవచ్చు. బికాజ్ వాళ్ళు ఇండియన్స్ కాదు, వాళ్ళకి ఇంటర్నేషనల్ అకౌంట్స్ ఉంటాయి, బ్యాంకింగ్ అకౌంట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవడానికి లేదు. ఓకే, చూడండి, ఇందులో మీరు ఈ ప్యాసేజ్ మొత్తం చదవండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చదవాలి అంటే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మీద కొట్టి చూడండి, మొత్తం మీకు ఇన్ డెప్త్ డీటెయిల్ వస్తుంది. అండ్ ఒకటి విషయం బాగా గుర్తెట్టుకోండి, ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ చేయడం ఇల్లీగల్. ఇది నాన్ బెయిలబుల్ కేస్ అనమాట. అంటే మీరు జైల్లోకి వెళ్ళినా మీకు బెయిల్ దొరకదు. ఫస్ట్ థింగ్ మీరు కేసు వేసినా, ఇన్ కేస్ మీరు ఏదైనా కంపెనీ మీద నాకు ఇలా చీట్ చేసి నేను డబ్బులు తీసుకున్న ప్రాఫిట్ వచ్చిందని కేసు వేసినా ముందు ఆడికన్నా ముందు నువ్వు జైల్లోకి వెళ్తావు. ఈ విషయం ఒకటి బాగా గుర్తెట్టుకోండి. సో కంప్లీట్గా వెళ్ళి ఫోరెక్స్ మీద ఏటో చదవండి, ఇండియాలో ఎందుకు ఇల్లీగల్ అంటున్నారో చదవండి. ఓకే, ప్రజెంట్ ఇండియాలో ఇల్లీగల్ ఫోరెక్స్ ట్రేడింగ్ చేయకూడదు, చేసిన బొక్కలోకి వెళ్ళిపోతే మనకి బెయిల్ కూడా రాదు. సింపుల్ లాజిక్. తర్వాత అని తీసుకెళ్తారో లేదా తర్వాత విషయం, డబ్బు ఉన్న వాళ్ళు ఎలాగైనా ఎస్కేప్ అవుతారు, మీరు వెళ్ళారంటూ మీరు రాలేరు. ఫస్ట్ థింగ్ ఈ సింపుల్ ఈ లాజిక్ అంతే. ఇక్కడితో ఫోరెక్స్ ఇల్లీగల్ ఎందుకు చేయకూడదు మీకు తెలిసింది, ఇల్లీగల్ అని ఇండియాలో తెలిసింది. ఓకే, ఇన్ కేస్ చెయ్యాలన్నా పర్లేదు, తెలియకుండా చేసుకుంటాం అంటే ఫస్ట్ థింగ్ మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. లైక్ ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో మనం ఏం వాడుతున్నాం, జెరోదా వాడుతున్నాం, అప్ స్టాక్ వాడుతున్నాం, ఏంజల్ బ్రోకింగ్ వాడుతున్నాం, రైట్. ఇవన్నీ ఇండియన్ కంపెనీస్, ఇవన్నీ ఇండియన్ స్టాక్ మార్కెట్ కంపెనీస్, ఇండియన్ బ్రోకర్ కంపెనీస్. సో ఇందులో మనకు డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేస్తారు, లేక 200-300 ఓపెన్ అయిపోయింది, మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అది మనకు లీగల్గా మనం జెన్యున్గా వెళ్తున్నాం. సో ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అంటే, ఫారెక్స్లో ట్రేడ్ చేయాలి అంటే, సో ఎందులో ట్రేడ్ చేయొచ్చు. ఒకటి ఫస్ట్ థింగ్ జెరోదాలో సింపుల్గా ఉండండి. జెరోదాలో ఒక్కసారి చూడండి, ఇండియా ఏ దానికి పర్మిషన్ ఇచ్చిందంటే ఈ 1 2 3 4 ఈ 4 వాటికే పర్మిషన్ ఉంది ఇండియాలో ట్రేడ్ చేయడానికి. ఎందుకు? బికాస్ చూడండి, యుఎస్డి ఐఎన్ఆర్, యుఈఆర్ ఐఎన్ఆర్, జిపిబి ఐఎన్ఆర్, జేపీవై ఐఎన్ఆర్. సో ఎందులో ఐఎన్ఆర్ ఉందో అది మాత్రమే ట్రేడింగ్లోకి వస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీ యాడ్ అయి ఉంది, ట్రేడింగ్లో ఉంది. ఇప్పుడు మీరు చేయొచ్చు, మరి ఉంది కదన్నా జెరోదాలో ట్రేడింగ్ చేసేయచ్చు కదా మనం. ఎస్, చేయొచ్చు. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, ఫోరెక్స్ కరెన్సీ అనేది 24 అవర్స్ రన్ అవుతుంది, మండే టు ఫ్రైడే. బట్ మన ఇండియన్ మార్కెట్కి వచ్చేసరికి మీరే చూడండి సింపుల్గా. ఇప్పుడు నీకు ఒక చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తా. యుఎస్డి ఐఎన్ఆర్ ఓపెన్ చేశా, ఇగోండి యుఎస్డి ఐఎన్ఆర్. దీని ఫుల్ చార్ట్ ఓపెన్ చేస్తాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరే. ఎప్పటి నుంచి మార్కెట్ ఓపెన్ అయింది, ఎప్పుడు క్లోజ్ అయిపోయింది. సింపుల్గా మార్నింగ్ 9:15కి ఇక్కడ చూడండి కింద, మనకి ఎవరైతే జెరోదా వాడతారో వాళ్ళకి తెలుసు, 9:05కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, సాయంత్రం 6:35కి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. చూడండి, సారీ 4:35కి సారీ 16 అంటే 4:35కి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నేనేం చెప్పా, ఫోరెక్స్ అనేది 24 అవర్స్ నడుస్తుంది. ఓకే, మండే టు ఫ్రైడే. సో ఇక్కడ ఏంటో ఫ్రైడే ఇండియన్ కరెన్సీ వచ్చింది కాబట్టి మార్కెట్ 4:30కి క్లోజ్ అయిపోతుంది. సో ఇది అంత అక్యురసీ ఉండవు ఫస్ట్ థింగ్. సో ఇందులో ఎవరు ట్రేడ్ చేయడు. ఇప్పుడు వాల్యూమ్ చూస్తారు, ఒకసారి వెళ్ళి వాల్యూమ్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎంతమంది చేస్తున్నారు. మన నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ కన్నా తక్కువ వాల్యూమ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో మీకు అర్థం చేసుకోండి. సో ఈ 4 తప్ప మనం దేంట్లోనే ట్రేడ్ చేయలేం ఇందులో.
సో కావాలంటే మన నార్మల్ ట్రేడ్ లాగా బై సైడ్ సెల్ సైడ్ ఇవి మన బై సైడ్ సెల్ సైడ్ తీసుకోవచ్చు. కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి ఈ 4 ట్రై చేయండి. ఈవెన్ ఏంజల్ బ్రోకింగ్ అయినా, జెరోదా అయినా, అప్స్టాక్ అయినా ఈ 4 ఉంటాయి. ఈ 4కే పర్మిషన్ ఉంది. కావాలంటే ఫ్యూచర్స్లోనే లాట్ ప్రకారం మీరు ఎలా కావాలంటే అలా కొనుక్కొని మనకి మీకు ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు నార్మల్ మన స్టాక్ మార్కెట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి చెప్తున్నా. సో మీరు వెళ్ళి ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, ఇందులో మాత్రమే ఏదైతే ఇండియన్ కరెన్సీ ఉంది ఇది లీగల్, దీనికి లీగల్ అని గవర్నమెంట్ కూడా ఇష్యూ చేసింది. మీరు కావాలంటే ఇందాక ఒక పెద్ద ప్యాసేజ్ చూపించాను కదా ఇల్లీగల్ అనేది, సో దాంట్లోకి వెళ్ళి మీరు చదువుకుంటే ఇగో ఇందులోకి వెళ్ళి సో చూడండి ఈ 4 పేర్లు చూడండి ఒకసారి. ఇప్పుడు యూఎస్డి, ఈయూఆర్, జేపీబీ, జేవైపీ ఈ 4 ఎందుకు పర్మిషన్ ఇచ్చిందంటే కావాలంటే ఇందులోకి వెళ్ళి ఒకసారి కావాలంటే ఫస్ట్ కానీ సెకండ్ పారాగ్రాఫ్ కానీ ఓపెన్ చేసి చూస్తే మీరు మనం చదువుకుంటే 4 వస్తాయి పేర్లు. ఇందులో అయితే మనం ట్రేడ్ చేయొచ్చు. అంటే ఈ 4కే పర్మిషన్ ఇచ్చిందని గవర్నమెంటే చెప్తుంది. చూడండి ఇండియాలో ఎందుకు ఫోరెక్స్ ఇల్లీగల్, సో ఇందులో ట్రేడ్ చేయొచ్చు అంటే ఇగోండి కిందకి వెళ్తే ఇగోండి ఈ 4 ఈవెన్ ఈ 4 చూసారా, ఈ 4లోనే ట్రేడింగ్ చేయొచ్చు. ఇవే కొద్దిగా ఇండియన్ కరెన్సీ ఉంది. ఇదే తొక్క తోటకూర గట్ట ఇదంతా మీకు చాలా ఉంటుంది. ఇది కావాలంటే ఇదంతా పేజీలో ఉంటాయి, వచ్చి మీరు చదువుకోండి. మీద టైం ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా, అంటే అన్నిటికీ గొర్రెల్లాగా వెళ్ళిపోరు కదా, మనుషులు చెప్పింది వినండి, కొద్దిగా చదువుకోండి. సో ఇంతవరకు ఇది ఓకే. లేదు జెరోదాలో కూడా కదన్నా రియల్ ఫోరెక్స్ ట్రేడింగే చేయాలి, రియల్ ఫోరెక్సే నేను చూడాలి అంటే రియల్ ఫోరెక్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి. ఎవరైతే ట్రేడింగ్ వ్యూ అకౌంట్ ఉందో ఓకే వెల్ అండ్ గుడ్ ఇప్పుకోండి. ట్రేడింగ్ వ్యూలో ట్రేడింగ్ చేయడానికి కాదు, ట్రేడింగ్ వ్యూ అకౌంట్. సో ఇది రియల్ అకౌంట్, ఇవి రియల్ ఫోరెక్స్ అండి. ఇక్కడ క్లియర్ కట్ చూడండి. ఇవ్వండి నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, ఇది సెన్సెక్స్. ఇక్కడ నుంచి కాకుండా ఈ కింద నుంచి చూడండి యూఎస్డి, చూడండి యూఎస్డి ఐఎన్ఆర్, యూఎస్డి యూఆర్ఐఎన్ఎస్, చూడండి బిట్ కాయిన్ యూఎస్డి, ఎక్స్ఆర్పి యూఎస్డి, ఎఫ్టీహెచ్ యూఎస్డి. ఇవి అసలైన అస్సలు సిసలైన ఏంటి ఫోరెక్స్ ట్రేడింగ్. ఓకే మీకు క్లియర్ కట్ కదా, ఇవి అసలు సిసలైన ఫోరెక్స్ ట్రేడింగ్. ఇప్పుడు ఈ ఫోరెక్స్ చార్ట్ నేను ఓపెన్ చేస్తాను చూడండి. మార్కెట్ నేను అన్న 24 అవర్స్ రన్ అవుతుందని. జస్ట్ ఇప్పుడు చూడండి జీపీబీ యూఎస్డి నేను ఓపెన్ చేశాను. జీపీబీ యూఎస్డి, జీపీబీ యూఎస్డి ఫోరెక్స్ చార్ట్ ఇది. సో ప్రజెంట్ మార్కెట్ ఎక్కడుంది దీనిలో ఫుల్ చార్ట్లో వచ్చి చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది జీపీబీ యూఎస్బి. మళ్ళీ చూడండి ఇగోండి, నేను ఏం మార్చేయట్లేదు మీకోసమే బాబు, మళ్ళీ చెప్తున్నాను, అందుకే మార్చేసి చూపిస్తా. చాలామంది ఉన్నారు వెంటనే మెసేజ్లు కామెంట్లు చేసేస్తారు, వాళ్ళకోసమే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఏమవుతుంది చూడండి. మార్కెట్ నడుస్తుంది, రైట్ నో మార్కెట్ నడుస్తుంది. ఇక్కడ చూడండి వాల్యూస్ మారుతున్నాయి, చూసారా వాల్యూస్ మారుతున్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. వాల్యూస్ మారుతున్నాయి, మార్కెట్ అనేది ఇంకా నడుస్తుంది. నేను అందుకే అంట ఏంటి మార్కెట్ 24 అవర్స్ నడుస్తుంది. మండే టు ఫ్రైడే వరకు నడుస్తుంది. సాటర్డే సండే లైక్ ఆఫ్లో తీసుకుంటారు, మళ్ళీ మండే నుంచి మళ్ళీ ఫ్రైడే వరకు నడుస్తుంది. ఇది ఒరిజినల్ ఫోరెక్స్ ట్రేడింగ్. ఇప్పుడు ఇప్పుడు వెంటనే మీకు ఒక డౌట్ వస్తుంటుంది, అన్నట్టు అయితే ట్రేడింగ్ వ్యూలో మనం ట్రేడింగ్ చేసేయచ్చా అని. మళ్ళీ చెప్తున్నా ఇల్లీగల్, మీకు ట్రేడింగ్ వ్యూ అలౌ చేయదు ఫోరెక్స్లో ట్రేడ్ చేయడానికి. అయినా లేదన్నా ఇంకా మేము లేదు, మేము కింగ్, మీ సూపర్, మేము అయినా ఫోరెక్స్లో ట్రేడ్ చేస్తాం అన్న గొర్రెలు, ఆ గొర్రెలకి ఇప్పుడు అసలు ఇన్ఫర్మేషన్. బాబు ఫోరెక్స్లో ట్రేడ్ చేయాలంటే మీకంటూ ఒక డీమాట్ అకౌంట్ ఉండాలి. ఇవి ది బెస్ట్ ఫోరెక్స్ డీమాట్ అకౌంట్స్, బెస్ట్ ఫోరెక్స్ డీమాట్ కంపెనీస్. అకౌంట్స్ కాదు కంపెనీస్. ఇప్పుడు మన అప్స్టాక్ ఎలాగో జెరోదా ఎలాగో ఇవి ఆ టైప్ కంపెనీస్. ఇప్పుడు ఇందులో ఒక ట్విస్ట్ ఉంది ఏంటి, ఇవి ఇండియన్స్కి అకౌంట్ ఓపెన్ చేసుకోని ఛాన్స్ ఇవ్వరు. ఇండియన్ సిటిజన్స్కి ఈ అకౌంట్ ఓపెన్ అవ్వు, ఇవి మనం చేసుకోలేం. మీరు దుబాయ్లోనో, ఆస్ట్రేలియాలోనో, సింగపూర్లోనో ఉంటే వెల్ అండ్ గుడ్ అక్కడ, ఎందుకంటే అక్కడ ఐడి ఉంటుంది, అక్కడ పాస్పోర్ట్ ఉంటుంది, ఏదో గాడిది గుడ్డు ఏవో మీకు ఉంటాయి, ప్రూఫ్లు ఉంటాయి కాబట్టి దాంతో ఇక్కడ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోద్ది. బట్ ఇండియన్స్ మాత్రం ఇది అవ్వద్దు. సో సింపుల్గా కావాలంటే బెస్ట్ ఫోరెక్స్ బ్రోకర్ ఇన్ ఇండియాస్ అని కొట్టండి, ఇవే లిస్ట్ వస్తాయి చూడండి. బెస్ట్ ఫోరెక్స్ బ్రోకర్స్ అని ఇండియా అని కొట్టలేదు, మీరు వెళ్ళి చూడండి బెస్ట్ ఫోరెక్స్ బ్రోకర్స్ ఇన్ ఇండియా అని కొడితే ఈ లిస్ట్ అయితే వచ్చింది ఇన్ ఇండియా ఫర్ 2021. బట్ ఇవి ఏవి ఇండియన్స్కి మాత్రం ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇవ్వట్లేదు. నేను ఆల్రెడీ ఇవన్నీ ట్రై చేశాను, అన్నీ అంటే అన్నీ కాదు, ఇందులో ఇది ఫస్ట్ ట్రై చేశాను ఫోరెక్స్ బ్రోకర్స్. నెక్స్ట్ ఏమో ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇంకోటి ఏం ట్రై చేశానంటే ఆక్టాఫెక్స్. ఈ మధ్యన బాగా పేర్లు బాగా వచ్చింది ఆక్టాఫెక్స్. ఎక్కడ విన్నా మీరు ఆక్టాఫెక్స్ విన్నా ఉంటారు మీరు. సో ఇందులోకి వెళ్ళిన ఆక్టాఫెక్స్లో ట్రేడ్ చేయండి, బెస్ట్ బ్రోకరేజ్ అవార్డు ఇండియాలో వచ్చింది. సో పేరు చెప్పట్లేదు. సో ఇది ఈ కంపెనీ, సో ఈ కంపెనీ బాగుంది అని ప్రతి ఒక్కటి నేను ఉంది మీకు లైవ్ ఇప్పుడు మీ అంతా చూపిస్తా. సో ఇవి ఇండియన్స్కి అకౌంట్స్ ఇవ్వవు. ఫస్ట్ థింగ్ ఇండియన్స్కి అకౌంట్స్ ఇవ్వవు. ఇచ్చిన ఒకవేళ మీకు సరే మీరు కాదని ఓపెన్ చేసినా మీ డబ్బులు ఇరుక్కుపోతాయి తప్ప మీకు రాదు. ఓకే, సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. ఇంతవరకు ఇందులో ట్రేడ్ చేయొచ్చు. ఫోరెక్స్ ఇల్లీగలా లీగల్ కాదా, ఫోరెక్స్ అంటే ఏంటి,
ఫోరెక్స్ బెస్ట్ స్టాక్ ఎలాంటి బ్రోకర్ యాప్స్ ఉన్నాయి, ఫోరెక్స్ ఇవి బెస్ట్ బ్రోకర్ కంపెనీస్, ఎందుకు ఇల్లీగల్, తర్వాత అసలైన ఫోరెక్స్ ఎలా ఉంటుంది మీరు చూశాను. ఇప్పుడు ఫోరెక్స్ మీద అసలు జరుగుతుంది ఏంటి మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో చెప్పేది బాగా వినండి. ఇదంతా ఇన్ డెప్త్ మ్యాటర్. ఓకే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఫోరెక్స్లో మనం ఇప్పుడు మీరు చూపించిన ఏదైనా ఆక్టాఫెక్స్ కానీ ఏదైనా, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఆక్టాఫెక్స్ నేను లైవ్ చూపిస్తాను చూడండి. నా దగ్గర ఆక్టాఫెక్స్ నేను ఎక్కించి ఉంచా, ఎప్పటి నుంచి ఉంది, కావాలంటే ఇది ఇప్పుడుది కాదు, కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఈ యాప్ అనేది ఉంటుంది ఫోరెక్స్లో. నేను ఎగ్జాంపుల్ ఇదే చూపిస్తున్నాను, ఫస్ట్దే ఇదే చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడుదో నేను లైన్లు గీసుకొని ఉంచుకున్నాను, అంటే నేను ఇప్పటి నుంచి రీసెర్చ్ చేయట్లేదు దీని మీద. ఫోరెక్స్ ఎందుకు అవ్వట్లేదు ఇండియాలో, ఎందుకు చేయకూడదు అన్ని మొత్తం, ఇది ప్రజెంట్ ఫోరెక్స్. బట్ ఇది కూడా చూసారా, మార్కెట్ రన్ అవ్వట్లేదు, క్లోజ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ప్రజెంట్ క్లోజ్ అయింది, వాల్యూస్ ఏం మారట్లేదు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇవన్నీ ఫేక్ అమ్మా, మీ సింపుల్గా చెప్తున్నా, ఫోరెక్స్ ఆక్టాఫెక్స్ ఇవన్నీ మీరు నమ్మకండి, పక్కనెట్టియండి. మీ ఎందుకు ఇప్పుడు నేను క్లియర్ కట్గా చెప్తాను, బాగా వినండి. ఒకటి, ఇండియాలో అసలు ఎలా లేదు, మరి వీళ్ళు ఎలా అన్నా ఇండియాలో ఇంతవరకు నడిపిస్తున్నారు, ఎందుకంటే ఎవడు కేసు చేయట్లేదు, ఇల్లీగల్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇల్లీగల్. ఎవడైనా ట్రేడ్ చేస్తే ముందు వెళ్తాడు. సో కంపెనీస్కి ఏం కాదు, కంపెనీ ఏముంది, అది ఇక్కడ ఇండియన్ కంపెనీ కాదు కదా బాధపడడానికి, ప్రాబ్లం అవడానికి. కేసు వస్తే ఏముంది, 2 రోజులు నడుస్తుంది, డబ్బులు తినిపించేస్తారు, కేసు క్లోజ్ అయిపోద్ది. బట్ సఫర్ అయ్యేది ఎవడు, నీ డబ్బులు పోతున్నాయి, నీవన్నీ పోతున్నాయి. సో ఇండియా ముందే అంటుంది, ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇల్లీగల్ అయినా నువ్వు చేసావు, ముందు నువ్వు జైల్లోకి వెళ్ళా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటుంది. సో ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇందులో బాగా అబ్జర్వ్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫోరెక్స్లో ఇప్పుడు మనం ఆక్టాఫెక్స్ కానీ ఇందులోనే ట్రేడింగ్కి డబ్బులు వేసామనుకోండి, వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ 90%, ఈవెన్ మీ మనస్సాక్షి చెప్తున్నా, 90% పీపుల్ వితౌట్ లెర్నింగ్ వచ్చేస్తారు. స్టాక్ మార్కెట్ అవును ఏదైనా వితౌట్ లెర్నింగ్ చేసేద్దాం, ఈజీగా డబ్బులు వచ్చేస్తేనే వచ్చేస్తారు. ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయి, ఎక్స్వైజెడ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, సింపుల్గా ఏం లేదు, ఈ 90% జనాలు ఇక్కడికి వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేసేస్తారు. ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను ఇది మొత్తం, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను ఎగ్జాంపుల్లో మొత్తం, ఇప్పుడు మన ఇండియాలో నడుస్తున్న యాప్స్ గురించి, ఇప్పుడు మన డీమ్యాట్ అకౌంట్ ఏదైతే ఫోరెక్స్ నేను చూపించిన కంపెనీస్ వాటి గురించి అన్నిటికీ కలిపి ఈ ఒక్క ఎగ్జాంపుల్. ఓకే, సింపుల్గా తేల్చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు ఎక్స్వైజెడ్ కంపెనీలు ఉన్నాయి, ఎక్స్వైజెడ్ యాప్స్ ఉన్నాయి. లైక్ మనం చూస్తారు కదా, కింద పైకి వెళ్తుంది బై చేయండి, కిందకు వస్తుంటే సెల్ చేసేయండి, సింపుల్గా ప్రిడిక్షన్ చేయండి, మనకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తే. నా యూట్యూబ్ స్టార్టింగ్లో సెకండ్ వీడియో చేశాను దాని మీద, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అప్పుడు ఏం చెప్పాను. సో 90% జనాలు ఏంటి అంటే, సింపులే కదా, జస్ట్ ప్రిడిక్షనే కదా, ఇది జస్ట్ పైకి వెళ్తే కిందకి వెళ్తే పైకి పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయని వచ్చి గొర్రెలు, వీళ్ళందరూ అలాంటి గొర్రెలు అనమాట వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు స్ట్రాటజీ, వీళ్ళు మార్కెట్ కంపెనీ ఏం చేస్తుంది చూడండి, ఇంతమంది వచ్చేస్తున్నారు డబ్బులు పట్టుకొని, ఇక్కడ మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది బాగా. మనీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇందులో ఒక 10-20% మంది ఉంటారు, మోస్ట్లీ 10% మంది ఉంటారు. ఎలాగా, ఒక 2,000 3,000 రూపాయలు తీసుకుంటారు. ఇందులో 90%లో జనాలు ఎక్కువ, 80-70% లాస్ అయిన వాళ్ళే. ఓకే, 70-80% లాస్ అయిన వాళ్ళే, ఎవరు ప్రాఫిట్ చేసుకోరు. ఇందులో ఎవడో 10 ఒక 5-6-7 ఒక 10% అనుకోండి, పని మీరు 10% ప్రాఫిట్ చేసుకుంటారు. వీళ్ళేటి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ చేసుకోరు, ఒక 3,000, 2,000, ఒక 1,000. సో కంపెనీ వీళ్ళకి ఏం బాధ అనిపించదు, ఇక్కడ కంపెనీ డబ్బులు పోవట్లేదు, బాగా వినండి. వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు, వీళ్ళు స్టాక్స్ పట్టుకోవట్లేదు, ఇక్కడ అంతా గేమ్ మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు యూఎస్డి స్టాక్స్ పట్టుకోవట్లేదు, డబ్బులు ఎర్న్ చేసుకోవట్లేదు. ఇక్కడ సింపుల్గా ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులు ఒక 10 జనాలు, ఎవరైతే 10% పీపుల్ ఉన్నారో, ఇక్కడ 90 మంది ఉన్నారు, ఎగ్జాంపుల్ 90 మంది ఉన్నారు, 90 మంది దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఇందులో ఒక 10 మందికి ప్రాఫిట్ లాగా ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఓహో ఈ సూపర్, ఇందులో డబ్బులు వస్తున్నాయని వీడియోలు చేయడం, ప్రమోషన్లు చేయడం చేస్తారు 10 మంది. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, ఎవడో ఉంటాడు తలకు మాసినోడు, వీళ్ళకి తలకు మాసినోడు ఎలా ఉంటాడు, ఒకళ్ళిద్దరు ఉంటారు, ఎవరైతే బాగా ప్రాఫిట్ చేస్తారో 20,000 30,000 లైక్ 1 lakh వరకు ప్రాఫిట్ వెళ్ళింది అంటే, అప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది, వెంటనే వీళ్ళ అకౌంట్ మీద బ్లాక్ చేస్తుంది. ఎలా చేస్తుంది, సరే మీ అకౌంట్ ఇష్యూ, మీరు ఎలా ఓవర్ ట్రేడ్ చేస్తారు, లేకపోతే ఇది జరిగింది, లేకపోతే అది జరిగింది, సో అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, మీది రావు డబ్బులు, ఇరుక్కుపోయే, మీరు కంప్లైంట్ పెట్టండి, మేము ట్రై చేస్తాం, ఈ సోదంతా చెప్తారు. సో ఆ ఒకళ్ళిద్దరు చూసి రియలైజ్ అయిపోయి ఆపేస్తారు. సో ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ డబ్బులు వస్తున్నాయి,
ఇక్కడ ఇక్కడ వచ్చినోడికి తీసేస్తున్నారు, ఎవడైతే ఎక్కువగా బాగా తెలివిగా సంపాదిస్తాడో ఆడికి తీసేస్తున్నారు. 90 మంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఎవరో ఉన్న గొర్రెలు హ్యాపీ 5,000 2,000 3,000 వచ్చింది వస్తుంది చూసారా 2 నెలలకి 3 నెలలకి వాళ్ళు ఇంక వీడియోలు స్టార్ట్ చేసి పెట్టేస్తున్నారు. ఓకే, ఇంతవరకు ఇది క్లియర్ కదా. ఇది ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతుంది. అందుకనే వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా కంపెనీస్ ట్రేడ్ చేయడానికి కూడా కారణం, వీళ్ళు ఇంతగా ప్రమోషన్ చేసుకోవడానికి కూడా కారణం, యూట్యూబ్లో యాడ్స్ కానీ ప్రమోషన్ చేయించడానికి కూడా కారణం గవర్నమెంట్ వీళ్ళని పట్టుకోదు. ఎందుకు అంటే వీళ్ళు డైరెక్ట్గా ఫోరెక్స్ దాని స్టాక్స్ ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే కంపెనీ యూఎస్ నుంచి స్టాక్స్ హోల్డ్ చేసి అవి అక్కడ ఎంత క్వాంటిటీ కొంటున్నారు మీరు అంత హోల్డ్ చేసి మిమ్మల్ని నమ్మట్లేదు. బ్రోకర్ కింద వర్క్ చేయట్లేదు, వీడు మీడియేటర్ కింద వర్క్ చేస్తున్నాడు. వీడి డబ్బులు తీసుకొని నీకు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ లాస్ అయిపోయిన డబ్బులు అంతా వీడు ఉంచుకుంటున్నాడు, కొంతమంది ప్రాఫిట్ ఇస్తున్నాడు. ఎవడైతే ఎక్కువ సంపాదిస్తున్నాడో వాడికి బ్లాక్ అయిపోతుందని చెప్పి ఆపేస్తాడు. ఇస్తాడు ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోయిందని ఆపేస్తాడు. బట్ ఇందులో జనాలు ఎక్కువ ఎక్కడున్నారు? 90% జనాలు ఇట్లా లాస్ అవుతున్నారు ఎవడో ఒకరు ముగ్గురు కోసం. 90% జనాలు మాత్రం ఈ చిన్న యాడ్స్ అనేది చూసి యాడ్స్లో చూసి రన్ అయిపోతున్నారు. ఒక యాడ్ చూస్తారు, అబ్బా డబ్బులు వచ్చేస్తున్నాయి, యాడ్ చూస్తారు డబ్బులు వచ్చేస్తున్నాయి. 90% గొర్రెలు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు ప్రాఫిట్ చేసుకుంటారు, వాళ్ళ డబ్బులు ఈ 90% నుంచి డబ్బుల నుంచే వీళ్ళకి ఇస్తున్నారు. ఆ మీద ఇంకా ఎవడో ఒకడు ప్రాఫిట్ చేసుకుంటే అది కూడా ఈ 90% నుంచే వస్తుంది. ఒక్కొక్కసారి వస్తుంది అడిగి ఇస్తారు, ఒక్కొక్కసారి అడిగేది ఎవరు బ్లాక్ చేసేస్తారు. ఓన్లీ మడిల్లో ఎవడైతే 5,000 2,000 3,000 1000 ప్రాఫిట్ చేసుకుంటే ఆడికి మాత్రమే వస్తుంటాయి, విత్డ్రాల్ వస్తుంటాయి, జరుగుతుంటాయి. లక్షల్లో వచ్చినోడికి ఎప్పుడు విత్డ్రాల్ రావు. ఒకసారి వెళ్ళి కావాలంటే రియల్ ఫ్యాక్ట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. కావాలంటే మీరు ఒక 3 లక్షలు వేసి ఏదైనా యాప్లో మళ్ళీ విత్డ్రా పెట్టండి, వస్తుందేమో చూడండి ఒకసారి. 3 లక్షలు ట్రేడ్ చేసి ఒక 2-3 ట్రేడ్లు చేసి దాంతో 3 లక్షలు విత్డ్రా పెట్టండి, వస్తుందేమో చూడండి. మీకు ఏవో టెక్నికల్ ఇష్యూ వచ్చి పోయింది, ఇది అయిపోయింది అది అయిపోయింది ఇది కడుదు గుడ్డ అంటారు, మీకు కంప్లైంట్ రేస్ చేయమంటారు, మీరు అవ్వదు, మీరు ఇంక తిరుగుతుండి పిచ్చి అయిపోవాలి. మీరు అప్పుడు ట్రేడ్ చేసినా మీరు జైల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫోరెక్స్ ట్రేడింగ్ ఇల్లీగల్ ఇంట్లో, మన అసలు ఇండియన్లో అసలు ఇల్లీగల్. సో ఇండియాలో అవ్వదు కాబట్టి మీరు ఎందుకు చేశారని ఫస్ట్ మిమ్మల్ని తిడతారు. తర్వాత కంపెనీ మీద కేసు రిజిస్టర్ అయినా తెలుస్తుంది ఏంటంటే ఆల్రెడీ కంపెనీ మీద బోల్డ్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఫ్రాడ్. బట్ ఏం చేస్తారండి, యూట్యూబ్లో చూసి మోసపోయాం కదా, ఇంకా వాళ్ళ మీద ఆ కేసులు రన్ అవుతాయి, మీరు అలా చెప్పులారిపోయి తిరగడం తప్ప ఇంకేం రాదు. సో దయచేసి అర్థం చేసుకోండి. సో మీకు క్లియర్ కట్ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందని మీకు అర్థమైంది కదా. ఒరిజినల్ ఫోరెక్స్ ఇలా రన్ అవుతుందండి, 24 అవర్స్ రన్ అవుతుంది. సో మీరు అలా యాప్స్లో చూపించినట్టు ఎస్ అది ఇలా రన్ అవుతుంది కదన్న 24 అవర్స్ అంటే రన్ అవుతుంది, అవన్నీ కాదు. బట్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర నుంచి జస్ట్ కాపీ చేసుకుంటున్నారు ఈ మెథడ్స్, సిస్టమ్ అంతా కాపీ చేసుకొని ఆ ల్యాబ్స్లో 24 అవర్స్ రన్ అవుతాయి. దాని అర్థం ఏంటి అంటే ట్రేడింగ్ అక్కడ రియల్గా ట్రేడింగ్ అయిపోతుంది అని కాదు. ఓకే, దయచేసి అర్థం చేసుకోండి. రియల్ ట్రేడింగ్ అందులో మార్కెట్ ఎగిరి పడినట్టు అసలు ఒరిజినల్ దీంట్లో పడదు. ఇందులో ప్రైజ్ యాక్షన్ యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇందులో ఉన్న ప్రైజ్ యాక్షన్ ఫోరెక్స్లో ఉన్నంత మంచి ప్రైజ్ యాక్షన్ ఇందులోనే ఉండదు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రైజ్ యాక్షన్, అంత బాగుంటుంది. అంటే పర్ఫెక్ట్ మనకి ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు, మార్కెట్ని ఈజీగా చేయొచ్చు. ప్రైజ్ యాక్షన్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. బట్ ఫస్ట్ థింగ్ ఇందులో పెద్ద మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే మన ఇండియాకి లేదు, ఇది వరల్డ్ అంతా చేస్తుంది బట్ మన ఇండియన్ కరెన్సీ లేదు కాబట్టి మన ఇండియా ఫోరెక్స్కి లేదు. ఎందుకంటే మనం బ్రోకర్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు లాస్లో ఉంటారని వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. చెప్పింది ప్రతి ఒక్కటి మీ మంచి కోసమే చెప్తున్నానండి. నేను ఫోరెక్స్లో ట్రేడ్ చేయడానికి చూపించడానికి కారణం అది. సో పెద్ద పెద్ద ట్రేడర్లు కావాలంటే వాళ్ళు కమ్యూడిటీలో కావాలి. మన క్రూడ్ ఆయిల్ చూడండి, క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ నడుస్తుంటుంది. ఒకసారి గోల్డ్ అని కొట్టండి, జియోఎల్డి గోల్డ్ డ్యామ్ అని కొట్టండి చూడండి, గోల్డ్ డ్యామ్ కొట్టండి, మన మార్కెట్ ఇప్పటికీ నడుస్తుంటుంది. కావాలంటే మనం వెళ్ళి ట్రేడ్లు చేయొచ్చు. క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ మన కమ్యూడిటీ ట్రేడింగ్లో నడుస్తుంటాయి. మనం వెళ్ళి ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ ఒకసారి చూద్దాం. క్రూడ్ ఆయిల్లో ఒకసారి చూడండి, మనకు కావాలంటే మార్కెట్ నడుస్తుంటుంది, మనం వెళ్ళి ట్రేడింగ్ చేసుకోవచ్చు. కాదంటలేదు, కమ్యూడిటీ ట్రేడింగ్ అని ఏదో అని మనం చేసుకోవచ్చు. కండి క్రూడ్ ఆయిల్ నడుస్తుంది చూసారా, మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు కమ్యూడిటీలో. కాకపోతే ఇవి మనంతా లీగల్, బట్ ఇవి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఇల్లీగల్ అండి. దయచేసి ఫోరెక్స్ అని చెప్పి దిక్మాల యాప్ల్లో పడిపోకండి. ఫస్ట్ థింగ్ ఇది ఇల్లీగల్ అండ్ అన్బెయిలబుల్. కేసు జరిగిందంటే బెయిల్ కూడా జరగదు. మళ్ళీ మేము చెప్తున్న ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఏ యాప్స్కి ఎవరిని లైక్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసి చెప్పాలని అయితే కాదు. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. బాగా చెప్తున్నాను, మోటివేషన్లోకి తీసుకోండి, రియల్ ఫ్యాక్ట్స్ అర్థం చేసుకోండి, సింపుల్ లాజిక్. ఓకే, సో పదం మనం నార్మల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం.
మీరు క్లియర్ కట్గా చూసారు కదా యాప్ స్క్రీన్లో నేను చెప్పాను, అదే చెప్తున్నాను. దయచేసి 4x బ్రోకర్స్ అని చెప్పి ఎవరు కాల్ చేసినా ఈ యాప్స్ ఇవేవి దయచేసి ఎక్కించుకోకండి. గొర్రెలను ఎందుకనంటే స్టార్టింగ్లో అందుకే అన్నాను 4x అన్నా మీరు ఎందుకు 4xలో ట్రేడ్ చేయరు అంటే 4x ఇండియాలో ఇల్లీగల్ అమ్మా, ఇండియాలో ఇల్లీగల్. మరి యాప్స్ అన్నీ ఎందుకు రన్ అవుతున్నాయి అంటే సింపుల్గా ఇప్పుడు వరకు లోన్ యాప్స్ మీద ఎవరు కేసు చేయలేదు, ఎవరో ఇద్దరు చనిపోతే లోన్ యాప్స్ మీద కేసు అయ్యింది, లోన్ యాప్స్ క్లోజ్ అయ్యాయి కదా. ఇవి అంతే కొన్ని అంటే జనాలు ఎదిరించే వరకు నడుస్తాయి, మార్కెట్లో ఎలా నడాలో నడుస్తాయి. నేను ల్యాప్ స్క్రీన్లో చెప్పినట్టు వాళ్ళ బిజినెస్ అలా రన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నారు. మనకి నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్ ఇప్పుడు మార్కెట్ ఏది పడితే అదే మార్కెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు వాళ్ళు ఉన్నారండి, ఇందులో డబ్బులు వస్తాయి ఈజీగా తెచ్చేసుకుందామా ట్రేడ్లు చేసేద్దామా అంటే అవ్వదు. తెలుసుకోండి, అందుకే ఏదైనా అన్నాను. ఇందాక చెప్పినట్టు కొటేషన్ చెప్పినట్లు ల్యాప్ స్క్రీన్లో పెయింట్ రావాలని నేర్చుకోవాలి, పెయింటింగ్ నేర్చుకోవాలి కదా, బైక్ తొక్కడం అంటే బైక్ తొక్కడం నేర్చుకోవాలి, అప్పుడే మీకు వస్తుంది. డైరెక్ట్గా మీకు రాదు, రేపు వెళ్ళి బండి కొనేస్తాను తొక్కేస్తానంటే నడిపేస్తానంటే అవ్వదు కదా బండి. అది సో దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కటి. ఏదైనా 4x అనేది కాదు, ఏదైనా ఫ్రాడ్లోకి పడకండి. సింపుల్ నా లాజిక్ అంటే అదే. సో క్లియర్ కట్ ల్యాబ్లో చూసారు కదా. ఫస్ట్ థింగ్ మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి, నన్ను లైక్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి. ఇంకా సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్లో నన్ను ఫాలో అవ్వట్లేదు, వెళ్ళి ఒకసారి ఫాలో అయితే వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో మన 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి వస్తున్నారో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఎవరైతే ఫాలో అవుతున్నారో ఫాలోవర్స్కి మాత్రమే. సో నన్ను ఇన్స్టాగ్రామ్ పేజ్ అవని, ఫేస్బుక్ అవని, నాది ట్విట్టర్ అవని, సేమ్ మూడు ఇదే పేజ్ ఏడి ట్రీట్మెంట్స్ అని కొట్టండి, నన్ను ఫాలో అవ్వండి. ఓకే. సో మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం వచ్చి డెఫినెట్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.